ఫస్ట్ పర్సన్ గా నన్ను మార్చేశారు మీరిద్దరు. అండ్ హలో గైస్, వీడియో ఏంటంటే మమ్మీ డాడీది 25th యానివర్సరీ March 11 జరిగితే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట. వీడియో చాలా లేట్ అయింది చూసే. అక్కడ సెలబ్రేషన్స్ అని ఏ రోజులు ప్లాన్ చేసాం, ఏం జరుగుతుంది ఎండ్ వచ్చేది ట్రై చేయండి. ఈ వీడియో కూడా లైక్ చేయండి. ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం గైస్. మమ్మీ డాడీ 25th యానివర్సరీ ఏ రోజులు ప్లాన్ చేసాం అనమాట. అక్కడ ప్రైవేట్ హాల్ బుక్ చేసి అక్కడ సెలబ్రేషన్ చేయబోతున్నాం. మమ్మీ డాడీకి చిన్న క్లూ కూడా తెలియదు గైస్, సెలబ్రేషన్స్ ఎక్కడ చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది. ఆ ప్రైవేట్ హాల్ లో టైం అయితే బుక్ చేసాం అనమాట. టైం అయితే అయిపోతుంది. ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాం గైస్. ఈ అపార్ట్మెంట్ లోని ఆ ప్రైవేట్ అయితే ఉందన్నమాట. ఈ ప్రైవేట్ డేట్ ఎవరంటే F&M వాళ్ళు అనమాట. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. వీళ్ళకి చాలా కాంపోస్ ఉన్నాయి గైస్, కాంటాక్ట్ అయ్యి మీకు తెలుసుకోండి. ఈ స్పెషల్ అకేషన్స్ కానీ, బర్త్డేస్ కానీ, ఇలాంటి యానివర్సరీ కానీ ఎక్కడ చేసుకోవచ్చు అనమాట. ఏం చెప్పకూడదు, అడుగుతుంది ఏం చెప్పాలి. మమ్మీ డాడీకి అయితే ఈ ప్రైవేట్ అయితే బాగా నచ్చింది అనమాట. మీరు చూసే డెకరేషన్ అయితే ప్రతి మంత్ చేంజ్ అవుతుంది గైస్. హ్యాపీ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ కేక్ కటింగ్ మొదటి ఇంకా చాలా ఉన్నాయి గాయస్. నేను మా సిస్టర్ అయితే మమ్మీ డాడీకి కేక్ తినిపిస్తున్నాం అనమాట. మమ్మీ డాడీకి అయితే సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేసాం గాయస్. అదేంటంటే మమ్మీ డాడీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి విషెస్ వీడియోస్ గ్యాదర్ చేసి అదో వీడియో వేసాం అనమాట. చూసాను గాయస్. బాండింగ్ కానీ, మీ మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ, మీ మ్యూచువల్ డిసిషన్ కానీ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. మీ మమ్మీ చూపించిన లవ్, కేరింగ్ అండ్ మా కోసం చేసిన సాక్రిఫైస్ చెప్పుకోలేదు. లవ్ యూ బోత్, యువర్ బాండ్ ఇస్ ఫర్ ఎవర్. చాలా కంగ్రాచులేట్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నేను డాడీతో నా చదువుగా ఎవ్వరు ఉండలేరు, చాలా థ్యాంక్స్ చెప్తా డాడీకి. అండ్ ఒక వీక్ పర్సన్ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ గా నన్ను మార్చేశారు మీరిద్దరు. అండ్ ఎన్ని వచ్చినా ఏం వచ్చినా మీరిద్దరు ఎప్పుడు ఇలానే ఉన్నారు. నాకు అందుకే చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఇప్పటికీ. అండ్ మీకు తెలియదు, మేమిద్దరు అలా మాట్లాడుకుంటాం కూడా. लहरुटी तेरे नाम के ओहो ओ के लहरुटी तेरे नाम के. ఇద్దరికి వివాహ వార్షికోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు. Hey Gurudev, Chikkala Sudhakar garu, Kusum garu, a heartfelt congratulations to both of you on the 25th wedding anniversary. Wonderful leadership skills, communication skills. आज हमारे सुधाकर जी और भाभी डैडी शौक ఎందుకు అయ్యారంటే ఇతను విశాల్ భాయ్ అన్నమాట, మా ముంబై సేట్ గైస్. का प्यार हमेशा ऐसे ही बना रहे. 25 మ్యారేజ్ డే, 25 పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య గారు అండ్ వదిన. హాయ్ అన్నయ్య వదిన, హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. మీరు నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి పరిచయం, మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. హ్యాపీ యానివర్సరీ చిన్నాన్న అండ్ చిన్నమ్మ. హ్యాపీ మ్యారేజ్ డే. ఇలాంటి మ్యారేజ్ డేస్ ఇంకా మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. యానివర్సరీ చిన్నమ్మ చిన్నాన్న. హ్యాపీ యానివర్సరీ చిన్నమ్మ చిన్నాన్న. హ్యాపీ యానివర్సరీ అత్తయ్య గారు మావయ్య గారు. హాయ్ కుసుమక్క, హాయ్ సుధాకర్ అంకుల్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ 25th మ్యారేజ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హాయ్, హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ చిన్నమ్మ చిన్నాన్న. హ్యాపీ సెలబ్రేషన్ యానివర్సరీ. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ చిన్నాన్న చిన్నమ్మ. రెండు హృదయాలు కలిసిన రోజు ప్రేమ కథ మొదలైంది. సుధాకర్ కుసుమాల. కష్టం వచ్చినా విడువని బంధం, పోరాడిన నిజమైన ప్రేమ 25 సంవత్సరాల ప్రయాణం. ఇది మా అమ్మా నాన్నల రాధ. రేచల్లలో మొదలైన పరిచయం మెల్లగా మారింది స్నేహం, ఆపై స్నేహం నుండి ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఎటువంటి విషపూరితం లేకుండా చాలా సంవత్సరాలు కొనసాగింది. అది చిన్న మాట కాదు, జీవితం మొత్తం ఇచ్చిన మాట. ఇంటి వారు అడ్డుకున్న కుసుమ ధైర్యంగా నిలబడి సుధాకర్ కోసం పోరాడింది. వారి ప్రేమ తగ్గలేదు, అప్పుడు తోడుగా నిలిచారు మూకరాజు గారు.
బాలకృష్ణ గారు వారి ఆశీర్వాదంతో పెద్ద తిరుపతిలో పెళ్లి జరిగింది మార్చి 11, 2001 ప్రేమ గెలిచిన రోజు పరుగులు తీయలేదు వారు సత్యం నిరూపించాలనుకున్నారు చింతల పూడిలో మొదలైంది జీరో నుంచి కొత్త జీవితం నిద్రలేని ఎన్నో రాత్రులు కష్టంతో చేసిన ప్రయాణం ఒక్కరికి ఒక్కరు నిలబడి సంభాళన ప్రేమ ఆ తర్వాత ఆనందవాత కుసుమ గర్భవతి అయింది మార్చి 16, 2002 మా అన్న కిరణ్ పుట్టిన రోజు కొంచెం కొంచెంగా వారి కలలు పెరిగాయి ఆశ జీవితానికి కొత్త రంగు ఇచ్చింది ఆ సమయంలో తోడుగా నిలిచారు శివయ్య గారు ఆశ మాత్రమే ఉన్న రోజుల్లో వారికి బలం ఇచ్చారు డబ్బులేకపోయినా ఆశ మాత్రం కొత్తది ఇప్పుడు కుసుమ గర్భంలో వర్షిణి పెరుగుతోంది రోజు 40-50 మందికి వంట చేస్తూ అన్ని కష్టాలు మోస్తూ ఇల్లు కట్టించింది అమ్మా ఇల్లు పూర్తయింది చివరకు సంతోషం నిండింది మనసులో అందులోనే పుట్టింది జనవరి 26, 2004 మా వర్షిణి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకరికి ఒకరు ప్రపంచం ప్రేమతో నిర్మించిన జీవితం ఇది సుధాకర్ కుసుమ కథ 25 సంవత్సరాల ప్రేమ మాకు నేర్పిన జీవితం అమ్మా కుసుమ నాన్న సుధాకర్ నీ ప్రేమ మా గర్వం నీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మా హృదయాల్లో ఎప్పటికీ నీ కథ నిలవాలి అయిపోయింది. ఎలా ఉంది వీడియో ఎలా ఉందమ్మా సూపర్ ఈ విషయాలు కలిసి చేశారా అదే మరి అదే మ్యాజిక్ ఇంకా ఓ బాబు సర్ప్రైజ్ థ్యాంక్ యూ మా డాడీ అయితే ఆ విషయాల పైతో మాట్లాడుతున్నారు అనమాట థ్యాంక్ యూ అని చెప్తున్నారు సర్ప్రైజ్ మమ్మీకి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఫోన్ అయితే గిఫ్ట్ ప్యాక్ చేస్తాం చూద్దాం గిఫ్ట్ చూడు ఓకే బాగుంది థ్యాంక్ యూ మా డాడీ ఎందుకు షాక్ అయ్యారంటే ఇప్పుడు చూస్తున్నాను పేరు నోకరాజ్ గారు అనమాట మేము ముద్దుగా నోక తాత అని పిలుస్తాం ఇదే మమ్మీ డాడీ మ్యారేజ్ చేశారు గైస్ ఆయన చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం మేము కూడా ఇప్పుడు డిన్నర్కి ఇరులో ఫేమస్ అయిన హాయ్ హోటల్కి అయితే వచ్చాం గైస్ ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట టిఫిన్స్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం గైస్ యానివర్సరీ విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట వాళ్ళ టైం స్పెండ్ చేసి వీడియో పెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ గైస్